హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి సీజన్ 10 అండ్ ఫిఫ్త్ అనాలిసిస్ వీడియో షార్టెడ్ ఎం ప్యాటర్న్. ఆల్రెడీ నేను 4 టాపిక్స్ పైన మాట్లాడాను. ఫస్ట్ వచ్చేసి షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్, సెకండ్ వచ్చేసి ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్, థర్డ్ వచ్చేసి సింపుల్ ఎం ప్యాటర్న్ సీజన్ 10లో అండ్ నిన్నటి అనాలిసిస్ వీడియోలో ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ నేను నేర్పించాను. సో ఇవాళటి అనాలిసిస్ వీడియోలో షార్టెడ్ ఎం ప్యాటర్న్ మీద మనము మాట్లాడబోతున్నామండి. అండ్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఏమైనా అర్థం కాకపోతే నో ప్రాబ్లం. సీజన్ 1 నుంచి టోటల్ సీజన్ 10 వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ కంప్లీట్ నేను కవర్ చేశాను. బేసిక్స్ టు కొంచెం మీరు ఓన్‌గా అనాలిసిస్ చేసుకునేలా సింపుల్ థియరీలో నేను అన్ని టాపిక్స్ అనేవి అప్‌లోడ్ చేశాను, నేర్పించాను. ఓకేనా అండి? సో మీరిప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే సీజన్ 1 నుంచి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడింగ్, లెర్నింగ్, దాని తర్వాత ట్రేడింగ్ కంప్లీట్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే సీజన్ 1 నుంచి 10 వరకు చూడండి. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి నా దగ్గరున్నాయి. మీకు పీడిఎఫ్స్ కావాలి అంటే మీరు పీడిఎఫ్స్ అని మెసేజ్ పెట్టండి. లేకపోతే కామెంట్ పెట్టండి. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మీకు నేను పీడిఎఫ్స్ అనేవి పంపించేస్తానండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. దాని లోపల నేను కొన్ని చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా ఇది కవర్ చేశాను నేను. ఒకటొచ్చేసి సింపుల్ ఎం ప్యాటర్న్. ఓకే. ఇట్స్ ఏ సింపుల్ ఎం ప్యాటర్న్. సెకండ్ వచ్చేసి ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్. ఓకే. థర్డ్ వచ్చేసి షార్టెడ్ ఎం ప్యాటర్న్. అంటే దీని గురించే ఈ టాపిక్ గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఫోర్త్ వచ్చేసి సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇంకోటొచ్చేసి ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇంకోటొచ్చేసి షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకేనా? ఈ అన్నిట్లో నెక్ లైన్ అనేది ఇది ఉంటదండి. దిస్ ఈజ్ నెక్ లైన్. ఇది నెక్ లైన్ అంటారు దీన్ని. ఓకే. ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది వస్తది. మనము ఇది కవర్ చేసాము, ఇది కవర్ చేసాము, ఇది కవర్ చేసాము, ఇది కవర్ చేసాము. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వీక్‌లో సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనము కవర్ చేద్దామండి. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. మార్కెట్‌లో ఒక హై అనేది వచ్చింది. హై వచ్చిన తర్వాత మార్కెట్ ఒక లోని ఫార్మ్ చేసి మళ్ళీ కొంచెం పైకి వెళ్లి ఇదే పాయింట్ దగ్గరికెళ్లి పడతది. సో, అలా పడ్డప్పుడు మన దగ్గర లోవర్ లెవెల్ ఇక్కడ ఉంటది గదా! ఈ లోవర్ లెవెల్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఫార్మ్ అవుతది అంటే, ఇలా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతది. ఈ ప్యాటర్న్. ఇలా రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతది. ఆర్ ఎల్స్ ఇదే పాయింట్ ఒకటొచ్చేసి డైరెక్ట్ ఇలా పడిపోతది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతది అంటే, పడిపోయినా ఓకే, పడిపోకున్నా ఇట్లా రీటెస్ట్ ఇచ్చినా ఓకే. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా మారుతది. ఈ పాయింట్ దగ్గర. లేకపోతే డైరెక్ట్ ఫాల్ అయ్యి ఉంటది. రీటెస్ట్ అయినా ఓకే, రీటెస్ట్ కాకున్నా ఓకే. టాపిక్ అనేది ఇక్కడ కవర్ అయిపోతది. ఓకేనా అండి? సో, మనకు సింపుల్‌గా ఏం కావాలి అంటే ట్రేడ్ ఎగ్జిక్యూషన్‌కి ట్రేడ్ పాయింట్ కావాలి. ఆ పాయింట్ అనేది ఇది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మీరు ట్రేడ్ మిస్ అయ్యారు. మళ్ళీ మీరు ట్రేడ్ తీసుకోవాలి అంటే రీటెస్ట్‌లో అయినా తీసుకోవాలి. లేకపోతే లో లెవెల్ బ్రేక్ అయితేనైనా తీసుకోవాలి. ఓకేనా? సో, దీన్ని మనము షార్టెడ్ ఎం ప్యాటర్న్ అని అంటాము. అండ్ ఇదొక ట్రెండ్ లైన్ కూడా ఫార్మ్ చేస్తది. ఆ టాపిక్ గురించి సీజన్ 12, 13లో మనం మాట్లాడుకుందాము. ఓకే. సో, ఇప్పుడు ఇది మనం చార్ట్ మీద చూద్దాం. అండ్ ఇది చాలా ఈజీ. ఓకే. మార్కెట్‌లో రెగ్యులర్‌గా ఏదో ఒక ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఏంటి అంటే దానికి చూసే విధానం మన దగ్గర ఉండాలి. అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం ఫార్మ్ అయింది? ఇక్కడ సింపుల్ ఎం ప్యాటర్న్ ఫార్మ్ అయింది. నెక్ లైన్ లెవెల్ బ్రేక్. ఓకే. ఇక్కడ ఏం ఫార్మ్ అయింది? సేమ్ టు సేమ్. సింపుల్ ఎం ప్యాటర్న్ ఫార్మ్ అయింది. నెక్ లైన్ బ్రేక్. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఓకే. ఇట్స్ ఎ ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి
షార్టెడ్ ఎం ప్యాటర్న్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్. ఓకే. అండ్ ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఇది. దీని గురించి ఇక్కడ చూడండి. ఇట్స్ ఎ ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఇట్స్ ఎ ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఇది చూసుకుంటే ఇట్స్ ఎ సింపుల్ ఎం ప్యాటర్న్. సింపుల్ ఎం ప్యాటర్న్. ఓకే. అండ్ ఇది చూసుకుంటే ఇది ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఓకే. ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్‌లో 2 టైప్స్ ఆఫ్ రికవరీ అనేది ఉంటది మన దగ్గర. ఓకేనా? అండ్ ఇట్స్ ఎ షార్టెడ్ బట్ ఇక్కడ చూడండి. ఒక హై వచ్చింది. దాని తర్వాత ఇంకో హై వచ్చింది. లో లెవెల్ బ్రేక్ అయింది. అండ్ ఫార్ ఫార్మేషన్ జరిగింది. ఓకే. హై వచ్చింది. మళ్ళీ ఒక లో. మళ్ళీ హై వచ్చింది. ఆ లో బ్రేక్ చేసింది. మళ్ళీ ఒక ప్యాటర్న్. ఓకే. అండ్ ఇట్స్ ఎ ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్. ఓకే. దీనికి 2 లెవెల్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకే. ఒకటి నెక్ లైన్, ఒకటి హెడ్ లైన్. అండ్ ఇక్కడుంది గానీ, ఇట్స్ ఎ వెరీ లాంగ్ అండ్ సైడ్‌వే కాబట్టి ఇక్కడ నేను ప్యాటర్న్ డ్రా చేయట్లేదు. ఓకే. అండ్ ఇక్కడ గూడా చూడొచ్చు మీరు. హై వచ్చింది, లో వచ్చింది, నెక్స్ట్ షార్టెడ్ ఎం ప్యాటర్న్. సో, ఇలా నేను జూమ్ ఔట్ చేస్తాను. మీరు చూడండి. ఇలా మార్కెట్‌లో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ రెగ్యులర్‌గా ఫార్మ్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికిప్పుడు నేను ఎన్ని మార్క్ చేశాను మీరే చూడండి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. దీని లోపల షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్, ఎక్స్‌టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్. అది నేనిక్కడ డ్రా చేశాననుకోండి, మంత్లీ మీకు 1 ఆర్ 2 డేస్ వదిలేసి ప్రతిరోజు ఏదో ఒక ప్యాటర్న్ దొరుకుతూనే ఉంటది. సో, మీరు క్యాండిల్స్ మీద ట్రేడ్ చేయాలని అనుకోవట్లేదు. ప్యాటర్న్స్ మీద వర్కౌట్ చేయాలనుకున్న ఇన్ని ప్యాటర్న్స్ దొరుకుతాయి. బట్ ఏంటి అంటే ఫస్ట్ నేర్చుకోండి. ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయండి. దాని తర్వాత మార్కెట్‌లోకి దిగండి. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మార్కెట్, ఎస్ఎంసీ, ఐసీటీ ఏ కాన్సెప్ట్స్ అయినా మీ దగ్గర లేవు. మార్కెట్‌లోకొచ్చి మనం పొడి చేద్దామంటే ఏం గాదు. చేతులు కాలుతాయి ఉట్టిగానే. సో, నా సజెషన్ వచ్చేసి మీకు లెర్నింగ్ చేయండి. దాని తర్వాత ట్రేడింగ్ చేసుకోండి. మీకు నా అవసరం కూడా ఉండదు. ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.